జై శ్రీరామ్. మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు కూడా ఎక్కువగా షేర్ చేయండి. మన ఛానల్లోని బైబిల్ గురించి మంచి మంచి వీడియోలు ఉన్నాయి. క్రైస్తవులు చేస్తున్నటువంటి పాస్టర్లు చేస్తున్నటువంటి మోసాల గురించి మన యొక్క ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి. మంచి అనుభవం కలిగి ఈ ఛానల్ పెట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. 15 సంవత్సరాలు నేను పాస్టర్ వృత్తిలో ఉండి సువార్త ప్రకటించాను. లోకల్గా 10 సంవత్సరాలు చేశాను. మొత్తం 25 సంవత్సరాలు నేను సువార్త ప్రకటించడం జరిగింది. బైబిల్ ఒక అబద్ధం, పాస్టర్ వృత్తి కూడా అబద్ధం, ఇది పొట్టతిప్పల కోసమే అని నేను గ్రహించి పూర్తి అధ్యయనం చేసి ఆ మోసాల నుంచి బయటకు వచ్చాను. హిందువులు మోసపోకుండా క్రైస్తవులు చిక్కుకున్నటువంటి హిందువులు కూడా బయటకు తీసుకురావాలని నా సాక్ష్యం ద్వారా ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అనేకమైన వీడియోలు చేస్తూ ఉన్నాను, నిజాలు చెప్తా ఉన్నాను. అనేక మంది క్రైస్తవులు నన్ను ప్రశ్నిస్తూ శోధిస్తూ తిడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మంచిదే, అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాక తిడతారు, అది తుడుచుకొని పోతాను. జై శ్రీరామ్. మన ఛానల్ మంచి వీడియోలు ఉన్నాయి. క్రైస్తవం నుంచి వెళ్ళిపోయినటువంటి వాడా నువ్వేం పీకుతావని చెప్పి ఒకడు నన్ను తిట్టడం జరిగింది. నేనేం పీకుతానో ముందు చూపిస్తాను. అందుకే పీకుదామని క్రైస్తవం విడిచిపెట్టి బయటకు వచ్చాను, సనాతన ధర్మంలోకి వచ్చాను. తప్పకుండా సనాతన ధర్మానికి అండగా నిలబడి నేను నా ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తూ నా సాక్ష్యంతో బైబిల్ని పటాపంచలు చేయడమే కాదు, ముక్క చెక్కల కింద చేసి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుని అంతటిని కూడా తొలగించడం జరుగుతుంది. ఇంకా అనేక మందిని లేపుతాను, అనేక మందిని విస్తరింపచేస్తాను, ఒక సైన్యంలాగా నిలబెడతాను. జై శ్రీరామ్. అందుకు మా యొక్క హిందూ బంధువుల యొక్క అండాదండలు ఉండాలని కోరుతున్నాను. డిస్క్రిప్షన్లో కింద లింక్ ఉంది. తప్పకుండా ఆర్థికంగా వెనకబడి ఉన్నాను, ఆర్థికంగా నన్ను ఆదుకోండి, సపోర్ట్ చేయండి. తప్పకుండా నేను బహుబలంగా మన ధర్మాన్ని విస్తరింపచేస్తాను. క్రైస్తవ్యాన్ని నామరూపాలు లేకుండా నా సాక్ష్యంతో ప్రశ్నిస్తూ ఎత్తి చూపుతూ మోసాలని చిన్నభిన్నం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. అంతేకాకుండా పాస్టర్లు ఎలక్షన్లో ఎమ్మెల్యేల పోటీలు కూడా చేస్తున్నారు. అంటే మన ధర్మాన్ని తొక్కేయాలని, మన సనాతన ధర్మం కనిపించకుండా చేయాలని, సువార్తలే కాకుండా అధికారంగా కూడా మనం తొక్కాలని చూస్తూ ఉన్నారు. ఇది హిందువులు గమనించాలి. తప్పకుండా ఆర్థికంగా నన్ను ఆదుకోండి, సపోర్ట్ చేయండి, బలపరచవలసిందిగా కోరుతున్నాను. మీ యొక్క బల ఆధారనే